హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో ఈరోజు మనం టెన్సెస్ అండ్ న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు టెన్సెస్ అంటే ఏమిటి, టెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఇంగ్లీష్లో, ఈ టెన్సెస్ నేర్చుకోవడం వల్ల మనకి వే ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఎలా ఉపయోగం ఉంటుంది, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా, వాట్ ఈజ్ ఎ టెన్స్? ఎ టెన్స్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ యాక్షన్. ఎ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఎ టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ యాక్షన్ ఆఫ్ టైమ్. అంటే ఒక యాక్షన్, ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ ఏ సమయంలో జరుగుతుంది అని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం వీ నీడ్ టు నో అబౌట్ టెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టెన్స్ అనే వర్డ్ టెంపస్ అనే వర్డ్ నుంచి డిరైవ్ చేయబడి జరిగింది. అంటే టెంపస్ అనే వర్డ్ ద్వారా ఈ టెన్స్ అనే వర్డ్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా అసలు ఈ టెన్సెస్ అనేటివి టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఏ టెన్స్ అని చెప్పుకుంటాం. అంటే మనం మన డైలీ కమ్యూనికేషన్స్లో భాగంగా కూడా, సో మనం ఎవరితో మనం కమ్యూనికేట్ చేయాలన్నా, లేదంటే మనం మన యొక్క వ్యూస్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, మన యొక్క ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, లేదంటే మన యొక్క థాట్స్ని ఎవరితో పంచుకోవాలన్నా, సో మనం వే ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఖచ్చితంగా టెన్సెస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే మనం ఒక యాక్షన్ చెప్తున్నట్టు దాని అర్థం ఏంది, మన యొక్క వ్యూస్ని షేర్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటంటే మన యాక్షన్స్ని సెంటెన్స్ రూపంలో, సెంటెన్స్ రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి ఆ యాక్షన్ అనేది ఖచ్చితంగా అది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదంటే పాస్ట్ టెన్స్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్ సంబంధించి అయినా అయి ఉండొచ్చు. అంటే ఒక పని అనేది అది వర్తమానంలో జరుగుతుందా, లేదంటే భూతకాలంలో జరిగిపోయిన పని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామా, లేదంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నామా. సో ఇలాంటివన్నీ కూడా మనం టెన్సెస్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, how many tenses are there in English? So మెయిన్గా how many main tenses are there in English? There are 3 main tenses are there in English. They are present tense, past tense and future tense. So present tense is nothing but as what we call in Telugu వర్తమాన కాలం. అంటే ఏదైనా పని ప్రస్తుతం జరుగుతున్న పనులను మనం ప్రెజెంట్ టెన్స్ అంటాం, అంటే వర్తమాన కాలం అంటాం. సో మనం కమ్యూనికేషన్స్లో భాగంగా ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని జరిగిపోయిన పనుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మరి అలాంటి టెన్స్ని ఏమంటాం ఇంగ్లీష్లో? దాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాం. అంటే పాస్ట్ టెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే, సో పాస్ట్ టెన్స్ రెఫర్డ్, ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్స్ దట్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం చర్చించుకునే టెన్స్ ఏంటంటే పాస్ట్ టెన్స్. సో అదేవిధంగా కొన్నిసార్లు మనం మన అభిప్రాయాలను వ్యక్తపరిచే క్రమంలో భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలియజేసే టెన్స్ ఏముంది అంటే దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. సో తెలుగులో మనం భవిష్యత్తు కాలం అంటాం. సో ఈ విధంగా మనం దేర్ ఆర్ 3 మెయిన్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అయితే ప్రతి టెన్స్ కూడా ఏమైందంటే 4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, present tense has divided into 4 parts, past tense has divided into 4 parts, as well as future tense has divided into 4 parts. So then how many total tenses that we have in English? So 3 into 4. So there are 12 tenses in English. So మొత్తం అసలు టోటల్గా టెన్సెస్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో అంటే there are 12 tenses in English. So what are they? So present simple, present continuous tense, present perfect tense, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా మనం 12 టెన్సెస్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనం వాట్ ఈజ్ ఎ టెన్స్ అని అనుకున్నప్పుడు ఇట్స్ నథింగ్ బట్ యాజ్ ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పుకున్నాం. అంటే ఒక యాక్షన్ అనేది ఏ టైంలో జరిగింది, అది వర్తమానంలో జరిగిందా, భూతకాలంలో జరిగిందా, లేదంటే భవిష్యత్ కాలంలో జరిగిందా. సో ఆ యాక్షన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో జరిగిందా, పాస్ట్ టెన్స్లోనా, ఫ్యూచర్లోనా, అట్లా మనం డిస్కస్ చేసుకోవడానికి టెన్సెస్ అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ టెన్స్లో మనం ఏ వర్డ్ అనేది బాగా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఏ వర్డ్ అంటే వెర్బ్. సో మనం ఆల్రెడీ వెర్బ్ గురించి డిస్కస్ చేసుకున్నాం చాలా క్లియర్గా. వాట్ ఈజ్ ఏ వర్బ్? ఏ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ అన్ యాక్షన్ వర్డ్. ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వర్బ్. అంటే యాక్షన్ తెలిపే
ఓల్డ్ సెంటెన్స్లో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వెర్బ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్లో కూడా ఏంటంటే వెర్బ్ అనేది చాలా అంటే అనేక రూపాలుగా మారుతూ ఉంటుంది. సో వెర్బ్ కెన్ చేంజ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్. సో దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకునే యాక్షన్ అనేది అది ప్రెజెంట్ సింపుల్లో ఉందా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా, సో పర్ఫెక్ట్లో ఉందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందా. సో ఈ 4 టైప్స్లో ఆ టెన్స్ అనేది ఏ ఫామ్లో ఉందని మనం ఎలా గుర్తించగలమంటే కేవలం జస్ట్ బై లుకింగ్ ఎట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వర్బ్, జస్ట్ బై లుకింగ్ ఎట్ ద వర్బ్ ఫామ్. అంటే వర్బ్ను బేస్ చేసుకొని మనం సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం డిసైడ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, అయితే యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఫర్ మెనీ స్టూడెంట్స్, అయితే మనం ఈ టెన్సెస్ నేర్చుకోవడం వల్ల కమ్యూనికేషన్స్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, సో ద ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, సో వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి టెన్సెస్ బేస్ చేసుకొని చాలా టాపిక్స్ అనేటివి డిపెండ్ అయి ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్లో. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లేదంటే కండిషనల్ సెంటెన్సెస్, ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటుంటాం. సో మరి ఇవన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ వీ నీడ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్, ఆర్ వీ షుడ్ హ్యావ్ ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్. సో అలా నాలెడ్జ్, టెన్సెస్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా వీ మే లూజ్ మార్క్ ఇన్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ దోస్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. సో దట్ ఓకే ఫ్రెండ్స్, నౌ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ వెరీ క్లియర్లీ. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ అండ్ హౌ ఇట్ విల్ బీ యూజ్డ్. అంటే ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే ప్రెజెంట్ సింపుల్ ఎలా ఉంటుంది, కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తెలుసుకుంటూ దాన్ని ఏ టెన్స్ని ఎలా ఉపయోగించాలో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నౌ యూ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ యూ కెన్ లుక్ ఎట్ వెరీ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ వన్, ప్రెజెంట్ సింపుల్. అసలు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం, జస్ట్ బై ఆల్రెడీ వీ డిస్కస్ దట్ జస్ట్ బై లుకింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద వర్బ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ చూడండి ఫార్ములా, సబ్జెక్ట్ వెర్బ్ వన్ అంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్, దెన్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములాతో ఏదైనా సెంటెన్స్ ఫ్రేమ్ అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఏమంటామంటే ఆ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని మనం చెప్పుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే సమ్ టైమ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ సబ్జెక్ట్ V1 ప్లస్ ES ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. కొన్నిసార్లు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వచ్చి చేరుతూ ఉంటుంది ప్రెజెంట్ సింపుల్లో. సో అది ఎలా అంటే జస్ట్ లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్ అంటే దీని అర్థం ఏంది, ప్రెజెంట్ సింపుల్ మనం ఎలా ఉపయోగిస్తాం, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తాను. సో అంటే ఇట్ రివీల్స్, ప్రెజెంట్ సింపుల్ రివీల్స్ హ్యాబిచువల్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్. అంటే మనం నిత్య జీవితంలో జరిగే పనుల గురించి డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రెజెంట్ సింపుల్నే ఉపయోగిస్తాం. ఐ బ్రష్ ఎవ్రీడే ఆర్ ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 7 o'clock at 4 o'clock. సో ఇట్లా మనం హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ రొటీన్ యాక్షన్స్ కానీ డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రెజెంట్ సింపుల్ని ఉపయోగిస్తాం. సో లెట్ మీ సే 2 examples. I like singing songs, or I eat a mango, we eat a mango. Otherwise, she eats a mango, it eats a mango, or they eat a mango. అంటే మనకి ఈ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వచ్చేప్పుడు మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ వర్బ్ వన్కి చేరుతుంది. రిమైనింగ్ సో ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లోరల్, థర్డ్ పర్సన్ ప్లోరల్. సో వీటన్నిటికీ జస్ట్ వర్బ్ అనేది సింపుల్గానే ఉంటుంది, V1 ఫామ్లోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ సింపుల్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే వెన్ షుడ్ వి యూజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ అట్ ప్రెజెంట్. అంటే ప్రస్తుత వర్తమాన కాలంలో ప్రెజెంట్లో మనం ఏదైనా పనులు జరుగుతూ ఉన్న పనులు మనం రెఫర్ చేయడానికి ఏ టెన్స్ని ఉపయోగిస్తాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే టెన్స్ని ఉపయోగిస్తాం. దెన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది. సో సబ్జెక్ట్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్తో పాటు
ఏదో ఒక బీ ఫామ్ కంపల్సరీగా ఉంటుంది. అది యామ్ కావచ్చు, ఈజ్ కావచ్చు, ఆర్ కావచ్చు. సో ఈ 3 బీ ఫామ్స్లో ఏదో ఒక బీ ఫామ్ ఉండి దెన్ ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్కి ఐఎన్జీ కానీ యాడ్ అయ్యి ఉండి ఆబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఆ టెన్స్ని ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లేదంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. అయితే చాలామంది మన స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ బీ ఫామ్ ఎక్కడ వాడాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. సో యామ్ అనే బీ ఫామ్ని ఎప్పుడు కూడా మనం అయితేనే ఉపయోగిస్తాం. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఆర్ ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ విత్ మై ఫ్రెండ్స్, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ నౌ, ఆర్ ఐఎమ్ ఈటింగ్ ఎన్ యాపిల్ నౌ. సో ఇట్లా యామ్ అనే బీ ఫామ్ని ఎప్పుడు కూడా మనం అయితేనే ఉపయోగించాలి. నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. వీఆర్ అంటే ఇక్కడ ప్లోరల్ ప్రొనౌన్ ఇది. వి అంటే మోర్ దెన్ వన్ కదా. సో మోర్ దెన్ వన్ అన్నప్పుడు మనం ఏ బీ ఫామ్ ఉపయోగించాలి, ఆర్ని మాత్రం ఉపయోగించాలి. సో వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నౌ, ఆర్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఆర్ వీఆర్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. సో ఇట్లా మనం ఉపయోగించవచ్చు. మరి ఈజ్ అనే బీ ఫామ్ని ఎలా ఉపయోగిస్తాం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో? ఈజ్ అనే బీ ఫామ్ మనం ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్తో కానీ, అంటే సింగులర్ ప్రొనౌన్స్తో కానీ, సింగులర్ నౌన్స్తో కానీ మనం ఈజ్ అనే ప్రిపోజిషన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే సరిత ఈజ్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఆర్ లలిత ఈజ్ స్వీపింగ్ ఆర్ షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్, ఆర్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్. సో ఇట్లా హీ, షీ, ఇట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు కానీ మనం ఈజ్ అనే బీ ఫామ్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో వెన్ షుడ్ వీ యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జస్ట్ రీసెంట్ పాస్ట్ అంటాం మనం. అంటే ఇప్పుడే జరిగిన పనులు, అంటే ఎక్కువ పాస్ట్ కాదు, మళ్ళీ జస్ట్ రీసెంట్ పాస్ట్. ద యాక్షన్స్ దట్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ జస్ట్ రీసెంట్ పాస్ట్. సో టు రెఫర్ సచ్ యాక్షన్స్ వీ కెన్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇప్పుడే ముగిసిన పనుల్ని రెఫర్ చేయడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, హ్యాజ్ ఆర్ హ్యావ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ కంపల్సరీ ఉండి వెంటనే V3 మీన్స్ వెర్బ్ 3 ఉండాలి. వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. యు నో 3 kinds of verbs: present form of a verb, past form of a verb and past participle form of a verb. సో మనం ఈ హ్యాజ్ హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా మనం V3ని ఉపయోగించాలి తప్ప V1, V2 V4 కానీ ఎప్పుడు ఉపయోగించకూడదు, యూజ్ చేయకూడదు. సో దెన్ many of the people also they don't know, they may get confused how to use has or have. ఈ హ్యాజ్ అండ్ హ్యావ్ని ఎలా ఉపయోగించాలనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. సో జస్ట్ బై లిజనింగ్ టు మీ యూ కెన్ అండర్స్టాండ్ వెన్ షుడ్ వి యూస్ హ్యాజ్ ఆర్ వేర్ షుడ్ నాట్ వి యూస్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, బట్ హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దే హ్యావ్. సో ఇట్లా మనం హ్యాజ్ హ్యావ్ని ఉపయోగించవచ్చు. సో మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఇప్పుడే జరిగిన రీసెంట్ పాస్ట్ జరిగిన యాక్షన్స్ గురించి రెఫర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాం కదా. లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. జస్ట్ ఏ వైల్ I have completed my work. Otherwise, they have played cricket, or she has finished her homework, or it has traveled, or so we have eaten a mango. సో ఇట్లా మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉపయోగిస్తూ ప్లస్ V3ని మనం యూజ్ చేస్తుంటాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. So next we will discuss present perfect continuous tense. Present perfect continuous tense. So when should we use this present perfect continuous tense? So present perfect continuous tense can be used to express an actions that have begun in the past and they can continue in the present. So to refer such actions we can use present perfect continuous tense. అంటే గతంలో ఒక పని గతంలో ప్రారంభమై ప్రెజెంట్లో కూడా ఇంకనూ ఆ యాక్షన్ కొనసాగుతూ ఉంటే అలాంటి యాక్షన్స్ మనం రెఫర్ చేయడానికి ఏ టెన్స్ని ఉపయోగిస్తాం ఇంగ్లీష్లో అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి దాని యొక్క స్ట్రక్చర్ ఏంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఆ యొక్క సెంటెన్సెస్ని ఈజీగా రికగ్నైజ్ చేయాలంటే, ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే
మనం ముందు వాటి యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని మనం తెలుసుకోవాలి. అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. అంటే హ్యాస్ హ్యావ్తో పాటు బీన్ అనే వర్డ్ యాడ్ అయి ఉంటుంది. దాని తర్వాత వెంటనే వెర్బ్ వన్కి ING యాడ్ అయ్యి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. షీ హ్యాస్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఆర్ హీ హ్యాస్ బీన్ writing his homework for 1 hour or we have been playing cricket since in the morning or they have been playing skipping for 1 hour. అంటే దాని అర్థం ఏంది, ప్లేయింగ్ క్రికెట్ అనేది జస్ట్ గతంలో కొంచెం అంటే మార్నింగ్ ప్రారంభమైంది కానీ ఇంకా ఈవినింగ్ అప్ టు ఆఫ్టర్నూన్ వరకు అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో టు రెఫర్ సచ్ యాక్షన్స్ వీ కెన్ యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం? సో టు రెఫర్ యాక్షన్స్ దట్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి డిస్కస్ చేసుకోవడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వెర్బ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం వెర్బ్ని బేస్ చేసుకుని మాత్రమే గివన్ ఇచ్చిన సెంటెన్స్ అనేది ఇది ఏ టెన్స్లో ఉంది అని మనం ఎలా రికగ్నైజ్ చేస్తామంటే కేవలం ద ఫార్మేషన్ ఆఫ్ ద వర్బ్ యొక్క రూపాన్ని, వర్బ్ యొక్క ఫార్మేషన్ మనం గమనించి మాత్రమే టెన్స్ని ఐడెంటిఫై చేయగలం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే వెర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంటుంది, అంటే వెర్బ్ 2 అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ బర్డ్, అదర్వైజ్ సో వీ సా తాజ్మహల్ ఇన్ 2010. అంటే ఇక్కడ యాక్షన్ అనేది ఏంది, తాజ్మహల్ చూడడం అనేది ఒక యాక్షన్. అది ఎప్పుడు జరిగింది? ఇన్ ద ఇయర్ 2010 అంటే అది గతంలో జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ యాక్షన్స్ ఇలాంటి యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. సో అదర్వైజ్ యూ మే సే దట్ సో దే ప్లేడ్ వెరీ వెల్, దే ప్లేడ్ క్రికెట్ వెరీ వెల్ yesterday, or they met each other last week, or she married Raju in last month. సో ఇట్లా మనం జరిగిపోయిన యాక్షన్స్ని రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తాం? ఇంగ్లీష్లో సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రం ఉపయోగిస్తాం. నెక్స్ట్ విల్ డిస్కస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో ఒక పని ప్రారంభమై గతంలో కొంతకాలం వరకు జరుగుతూ ఉన్న పనులను రెఫర్ చేయడానికి మనం ఏమంటామంటే ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాస్, వర్ అనే ఈ రెండు బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తాం. మరి వాస్ ఎప్పుడు ఉపయోగించాలి, వర్ని ఎప్పుడు ఉపయోగించాలి? సో సింగులర్ నౌన్స్, సింగులర్ ప్రొనౌన్స్ ముందు మాత్రం మనం వాజ్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ప్లోరల్ నౌన్స్ ఆర్ ప్లోరల్ ప్రొనౌన్స్ ముందు మనం వర్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాస్ సింగింగ్ ఏ సాంగ్, ఆర్ ఐ వాస్ సింగింగ్ ఏ సాంగ్, ఆర్ ఇట్ వాస్ సింగింగ్ ఏ సాంగ్. సో ఇట్లా మనం సింగులర్ బీఫామ్ వాజ్ని ఉపయోగిస్తాం. అదే ప్లోరల్ బీఫామ్ వర్ని ఎలా ఉపయోగిస్తాం? సో దే వర్ సింగింగ్ ఏ సాంగ్, ఆర్ వీ వర్ సింగింగ్ ఏ సాంగ్, ఆర్ లత ఆర్ రవి వర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇట్లా గతంలో ఒక పని ప్రారంభమై అది గతంలో కొంతకాలం వరకు జరుగుతున్న పనులను రెఫర్ చేయడానికి మనం ఏ టెన్స్ని ఉపయోగిస్తామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ విల్ డిస్కస్ పాస్ట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? అసలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? అసలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం ఇంగ్లీష్లో? సో గతంలో ఒక పని ప్రారంభమై కొంతకాలానికి అది కంప్లీట్ అయిపోతే గతంలోనే, సో అలాంటి పనులను రెఫర్ చేయడానికి, అలాంటి యాక్షన్స్ని రెఫర్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్, ఆర్ దే హ్యాడ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే కేవలం హ్యాడ్ ఉంటుంది. హ్యావ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, బట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ మాత్రమే ఉంటుంది. అది ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు. సో అన్ని పర్సన్స్లో కూడా మనం హ్యాడ్ ప్లస్ V3 అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ పెయింటెడ్ ద డోర్ అంటే పెయింటెడ్ ద డోర్ అనే యాక్షన్ అనేది గతంలో ప్రారంభమై గతంలోనే అది కంప్లీట్ అయిపోయింది అనే యాక్షన్ రెఫర్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఐ హ్యాడ్ ప్లాంటెడ్ ఏ ట్రీ, ఆర్ దే హ్యాడ్ సంగ్ ఏ సాంగ్, ఆర్ లత హ్యాడ్ సంగ్ ఏ సాంగ్. Otherwise you may say that so we
వీ హ్యావ్ ట్రావెల్డ్ టు కాశ్మీర్. సో ఇట్లా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వెన్ షుడ్ వి యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కెన్ బి యూస్డ్ టు రెఫర్ అన్ యాక్షన్స్ దట్ ఆర్ బిగిన్ ఇన్ ద పాస్ట్ అండ్ దే విల్ బి కంటిన్యూడ్ అప్ టు ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అంటే గతంలో ఒక పని ప్రారంభమై అది గతంలో కొద్ది కాలం వరకు జరుగుతూ ఉన్న పనుల గురించి రెఫర్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. మరి దానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, సో దే హ్యాడ్ బీన్ ప్లాంటింగ్ ట్రీస్, ఆర్ వీ హ్యాడ్ బీన్ పెయింటింగ్ ద డోర్, ఆర్ లతా హ్యాడ్ బీన్ కటింగ్ ద ట్రీ. సో ఇట్లా మనం గతంలో పని ప్రారంభమై గతంలోనే కొంతకాలం వరకు జరుగుతూ ఉన్న పనులను రెఫర్ చేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ విల్ డిస్కస్ సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉపయోగిస్తాం? సో భవిష్యత్తులో ఏదన్నా పనులని రెఫర్ చేయడానికి, భవిష్యత్తులో జరిగే పనుల గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ విజిట్ us టుమారో, ఆర్ వి విల్ గో టు గుంటూర్ in next Monday, or so they will come here by next week. So to refer future actions we can use simple future. Then what is the structure of simple future? Subject will or shall plus V1 plus object. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో షల్ని ఎప్పుడు కూడా మనం ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వీతో ఉపయోగిస్తాం. సో ఐ షల్ గో టుమారో ఆర్ వీ షల్ గో టుమారో అని. సో రిమైనింగ్ ప్రొనౌన్స్ అంతా కూడా మనం విల్ అనే హెల్పింగ్ వర్బ్ని, విల్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ని మనం ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ విల్ డిస్కస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఈ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తామంటే, సో గతంలో కాదు భవిష్యత్తులో ఆ పని మొదలై కొంతకాలం వరకు జరుగుతున్న పనుల గురించి రెఫర్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఎలా, లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. సో షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్. సో అట్ దిస్ టైమ్ టుమారో షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్. రేపు ఈ సమయానికి ఆమె పాట పాడుతూ ఉండవచ్చు. ఆర్ సో దే విల్ బీ రన్నింగ్, దే విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద కాంపిటీషన్. రేపు ఈ సమయానికి వాళ్ళు రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండవచ్చు. సో ఇట్లా భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి మనం రెఫర్ చేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. వెన్ షుడ్ బి యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం అంటే, భవిష్యత్తులో ఒక పని మొదలై కొంతకాలానికి అది కంప్లీట్ అయిన పనుల గురించి రెఫర్ చేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. సో షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ బై దిస్ టైమ్ టుమారో షీ విల్ హ్యావ్ కట్ ద ట్రీస్. అంటే రేపు ఇదే సమయానికి ఆమె ట్రీస్ని కట్ చేసి ఉండవచ్చు. సో ఇట్లా భవిష్యత్తులో జరగబోయే పనులు, కంప్లీట్ అయ్యే పనుల గురించి రెఫర్ చేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తామంటే, సో భవిష్యత్తులో కొంతకాలానికి పని మొదలై అది కొంతకాలం వరకు జరుగుతూ ఉన్న యాక్షన్స్ రెఫర్ చేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. లెట్ మీ సే వన్ ఎగ్జాంపుల్. సో దే విల్ హ్యావ్ బీన్ విజిటింగ్, ఆర్ షీ విల్ హ్యావ్ బీన్ కటింగ్ ద ట్రీస్, ఆర్ సో వీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అవర్ హోంవర్క్. సో ఇన్ దట్ వే వీ కెన్ యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫైనల్గా మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో సింపుల్, ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. అంటే ప్రజెంట్ సింపుల్ కానీ, పాస్ట్ సింపుల్ కానీ, ఫ్యూచర్ సింపుల్లో కానీ వర్బ్ యొక్క ఫార్మ్, యూ కెన్ సీ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్, ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వర్బ్. ఇట్ సీమ్స్ టు బి ఓన్లీ ఏ సింపుల్ ఫామ్, ఒక రకమైన సింపుల్ ఫామ్లో అనేది వర్బ్ అనేది ఉంది. అయితే సింపుల్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందంటే, వర్బ్కి ముందు V1కి ముందు విల్ కానీ షల్ కానీ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్,
కంటిన్యూస్ అని అంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఏముంటుంది, బీ ఫామ్తో పాటు వెర్బ్ ఐఎన్జితో ఫామ్ అయి ఉంటుంది. వెర్బ్ అనేది ఐఎన్జితో ఫామ్ అయి ఉంటుంది. అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ కూడా ఒకసారి రెఫర్ చేయండి. వాజ్ వర్ ఉండి వెర్బ్ అనేది ఇంగ్తో ఫామ్ అయి ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా విల్ షల్ ఉండి వెర్బ్ అనేది ఇంగ్ ఫామ్తో ఫామ్ అయి ఉంది. సో వెర్బ్ అనేది ఇంగ్ ఫామ్తో ఉంటే ఖచ్చితంగా మనం అలాంటి టెన్సెస్ని కంటిన్యూస్ టెన్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్సెస్ అని రెఫర్ చేస్తాం. అదే పర్ఫెక్ట్ టెన్సెస్ అయితే పర్ఫెక్ట్ టెన్స్ అనగానే హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ ఆర్ విల్ హ్యావ్, షల్ హ్యావ్ కానీ ఉండి V3 కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో హ్యాస్, హ్యావ్ తర్వాత V3 ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ తర్వాత V3 ఉంటుంది. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్, షల్, హ్యావ్ తర్వాత V3 అనేది ఉంటుంది, వెర్బ్ 3 అనేది ఉంటుంది. మరి V1 V2 కానీ ఉంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ V3 ఇఫ్ యూ రైట్ V1 V2 డెఫినెట్లీ ఇట్ డజంట్ బికమ్ పర్ఫెక్ట్ టెన్స్. సో అది పర్ఫెక్ట్ టెన్స్ అయితే కాదు, కంపల్సరీగా V3 ఉండాలి. అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ హ్యాస్, హ్యావ్, హ్యాడ్, విల్, షల్, విల్ హ్యావ్, షల్ హ్యావ్ తర్వాత ఏముంటుందంటే బీన్ ప్లస్ ఐఎన్జీ అనేది ఉంటుంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్, హ్యావ్గా నుండి బీన్ యాడ్ అయి ఉంటుంది, V1 ప్లస్ ఐఎన్జీ ఉంటుంది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ నుండి V1 ప్లస్ ఐఎన్జీతో ఫామ్ అయి ఉంటుంది. సో సిమిలర్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా విల్ హ్యావ్, షల్ హ్యావ్, బీన్ అనేది ఉండి V1 ప్లస్ ఐఎన్జీతో రెఫర్ అయి ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please share and subscribe and don't forget to press on bell icon. Thank you.